ఫైనల్లీ మా పాపకు పేరు పెట్టేసాం. లాస్ట్లో రివీల్ చేస్తా చూడండి. యాక్చువల్గా మాకేంటంటే ఈ నేమింగ్ సెరమనీ, క్రెడల్ సెరమనీ ఇవేవి ఉండవు. పుట్టిన డేటు టైము వెళ్ళి మా పంతులు గారికి చెప్పేస్తే వాళ్ళు చెప్తారనమాట. టయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి శాంతి చేయించాలి, లేకపోతే అభిషేకం చేయించాలి శివుడికి అని చెప్పేసి, ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఇలా చేపిస్తే అని చెప్తారు. మాకు శాంతి చేయించి ఇలా శివుడికి అభిషేకం చేయించాము. మా ఊరి దగ్గర మరిపూడి అని అక్కడ ఉంది శివాలయం. అక్కడికి వెళ్ళి మేము శాంతి చేయించేసి పాపకి నేమ్ పెట్టుకొని నక్షత్రం ప్రకారం ఇంకా శివుడికి అభిషేకం చేసుకొని వచ్చాము. యాక్చువల్లీ వీడియో ఎప్పుడూ అప్లోడ్ చేయాల్సింది కానీ లేట్ అయింది. ఎందుకంటే ఊర్లో పల్లెటూరులో ఏంటంటే నెట్ అసలు రావట్లేదు. అందుకని చెప్పి బెంగళూరు వచ్చాక పోస్ట్ చేస్తున్నాము. లేట్గా పోస్ట్ చేస్తున్నాము. ఊర్లో కదా, పల్లెటూరులో చాలామంది అంటారు మళ్ళీ అమ్మాయి పుట్టిందా, మళ్ళీ అమ్మాయి పుట్టిందా. ఈ క్వశ్చన్ నేను చాలామంది నుంచి ఫేస్ చేశాను. అది తప్పదు, ఇంకా ఊర్లో ఉన్నప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. మా ఇంట్లో మా అత్త మామయ్య మాత్రం చెప్పాలంటే చాలా మంచి వాళ్ళు. మా మామయ్య కానీ అత్తయ్య కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు మమ్మల్ని. ఓకే, దేవుడు ఇచ్చిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారులే అన్నట్లు. నాకైతే అసలు అమ్మాయి అబ్బాయి అని చిన్నప్పటి నుంచి అసలు ఆ ఫీలింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి జీన్స్ కొనిచ్చాడు, అది వేసుకున్నాను. ప్లస్ డ్రెస్సెస్లో కానీ ఎందులో అయినా సరే నాకు అమ్మాయి అబ్బాయి అనే తేడా నాకు ఎప్పుడు కనిపించలేదు. నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇప్పుడు నా నుంచి నా పొట్టలో ఒక ప్రాణం పోసుకొని అది బయటకు వస్తుందంటే నాకు అది ఒక పెద్ద వండరు, అదొక అద్భుతం అన్నమాట. నా పోలికలతో అసలు నా నుంచి పిల్లలు వస్తున్నారు అంటేనే నాకు అదొక మ్యాజిక్, అదొక వండర్లాగా ఫీల్ అవుతాను. అక్కడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా దట్టు నాకు ఇద్దరు అమ్మాయిలు, నాకు ఒక మంచి కలర్ఫుల్గా ఉంటుంది లైఫ్. అసలు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి అనే ఫీలింగ్ నాకు మైండ్లో ఉండిపోయింది. కాబట్టి నాకు అంతగా ఎఫెక్ట్ చేయలేదు నన్ను. బట్ కొంతమంది కొన్ని అంటూ ఉంటారు, ఓకే. కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ బట్టి మారుతూ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలనేది నాకు ఒక ఐడియా ఉంది. వాళ్ళని ఎలాగైనా సరే, అమ్మాయిలు అబ్బాయిలు అని కాదు, ఫస్ట్ ఎవరైనా సరే దేనికైనా తట్టుకునేలాగా స్ట్రాంగ్గా పెంచాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా రిస్క్ ఎదురైనప్పుడు, ఎవరి నుంచైనా ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని నిలదొక్కొని ఎలా ముందుకెళ్ళగలరు, ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేయగలరు, ఎలా మూవ్ ఆన్ అవ్వాలి ఆ ప్రాబ్లం నుంచి అనేది నేర్పించాలనేది నాకు ఆ థాట్ ఉండిపోయింది. నాకు ఎలా పెంచాలి, ఏం పెట్టాలి, ఎలా చూసుకోవాలి అనేది నాకు ఒక ప్లానింగ్ ఉంది నా పిల్లల గురించి. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఎవరు కూడా దాని గురించి జాలి చూపించాల్సిన అవసరం అయితే లేదు. దేవుడు నాకు ఇచ్చినంత వరకు మంచిగానే ఇచ్చాడు, నేను సంతృప్తి పడ్డాను. కొంతమంది ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం. రీసెంట్గా మనం చూసాం, అసలు పునర్విక పాప ఉంది కదా, 16 కోట్ల ఇంత పాపకు ఇంజెక్షను. ఇలా మనకు కనిపించి తను ఒక్కటే, కానీ ఎంతోమంది పిల్లలు ఉన్నారు అట్లాగా. ఏదో ఒక డిసార్డర్ ఉండి అలాగా ఉన్న వాళ్ళు పిల్లలు ఉన్నారు. బట్ మనకి దేవుడు అన్నీ కరెక్ట్గా ఇచ్చి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఇచ్చాడంటే అదే మనకి ఈ రోజుల్లో పెద్ద వండర్ అసలు చెప్పాలంటే. హోప్ఫుల్లీ నాకు నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగే ఇది మాత్రం. ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా దేవుడు ఏ లోపాలు లేకుండా ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ 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 గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఎవరైనా కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శివుడి స్వామి కానీ, ఎవరైనా సరే నేను ఖచ్చితంగా కృతజ్ఞతగా ఉంటాను దేవుడికి. నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బ్లెస్సింగ్.